నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందేందో 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఒరిజినల్ మంత్రి 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎటు సంపాదిస్తున్నావు అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ. కె వెంకటరామరెడ్డి గారు, కె వెంకటరామరెడ్డి గారు, కె వెంకటరామరెడ్డి గారు, వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత సమయం అన్నా ఇవ్వచ్చు, ప్రసంగాల కోసం ఎందుకు? అధ్యక్ష, నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు నా ఆస్తుల మీద నా మీద విచారణ చేసుకోండి అని చెప్పిన. ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వెల్కమ్ చేసినాం. అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష? ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి? అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు గౌరవనీయులకు చెప్తా ఉన్నాము. కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్గా మాట్లాడారు. వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు. సెకండ్ థింగ్, టెక్నికల్ అంశాలకు పోవటం సరికాదు. సబ్జెక్టివ్స్ ఉన్న విషయం అధ్యక్ష, దయచేసి వారికి కూడా తెలుసు. నేను ఈరోజు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది 1 గంట 6 నిమిషాలు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసిపోగా 1 గంట 6 నిమిషాలు మాట్లాడారు. గంట మేము మాట్లాడలేదు సార్. మేము వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష. దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష. అసలు ముచ్చటే రాలేదు నేను మాట్లాడేటప్పుడు. మీరు చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు. మరి సబ్ జ్యుడిస్ అయినప్పుడు వారు ఎట్లా తీస్తారండి? వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే? వారు మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ కాదు, కానీ నేను మాట్లాడేటప్పుడే సబ్ జ్యుడిస్ ఎట్లయితుందండి ఏలే మినిస్టర్ గారికి? ఇది ఆశ్చర్యంగా ఉంది. పైగా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష, వారేసింది అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు. ఇంకొకటి ఏంది, నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోతున్నాను. స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది, వారి మంత్రి గారు వాళ్ళు లేరు, అక్కడ ఉండరేమో కౌన్సిల్లో. వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పిన నేను కొత్తగా ఏం చేయలే. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద, ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది, నిజమైన పొరపాటు జరిగిపోయినాయి, ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడే ఉంది అనగానే వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా. వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు, వీరు వారు మాట్లాడుకుని వేసుకునే పద్ధతి ఉన్నట్టుంది. కాబట్టి మనం తప్పకుండా న్యాయం కొరకు పోవాలి అధ్యక్ష. ఒక జ్యుడిషియల్ కోర్టులో కూడా జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు, నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది, ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో. మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష? స్పష్టంగా కనపడ్డది వారు చేసింది. ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును తప్పడుతున్నట్టు అధ్యక్ష. సుప్రీంకోర్టు మీద ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష? ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష? తీయండి జ్యుడిషియల్, నిజంగానే కనుక తప్పే అయితే కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్దే న్యాయం అని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద ఏదో మాట్లాడితే, గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిందే జడ్జిని మార్చమని వెళ్ళలే, కమిషన్ను రద్దు చేయండి,
మేము సత్యహరిచంద్రులము కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు. రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్